ఒకాయన నీటిలో పడి నన్ను రక్షించండి, నాకు ఈత రాదు బాబోయ్ అని అరుస్తూ ఉన్నాడు. ఒడ్డునే కూర్చున్న ఒక తాగుబోతూ ఈత రాదని ఏడవడం ఎందుకు, నాకు కారు నడపడం రాదు, అంత మాత్రాన నాకు కారు నడపడం రాదు బాబోయ్ అని ఏడుస్తున్నానా ఏంటి అన్నాడు. అదే ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు? తేలికగా ఈత ఎలా నేర్చుకోవాలి అనే పుస్తకాన్ని అతనికి విసిరి, ఈ పుస్తకం చదివి ఈత నేర్చుకొని పైకి రా అని చెప్తారా? లేదా నీటిలోకి దూకి నన్ను చూడు, నా కాళ్ళు చేతులు ఎలా కదిలిస్తున్నానో, నన్ను గమనిస్తూ ఉండు, నీకు కూడా ఈత వచ్చేస్తుంది అని సలహా ఇస్తారా? మునిగిపోతున్న అతనికి ఈత పాఠాలు అవసరం లేదు. తనకి కావలసింది తనను రక్షించేవాడు. తన దగ్గరికి వచ్చి అతన్ని ఎత్తుకొని ఒడ్డుకు చేర్చేవాడే అతనికి కావాలి, కానీ ఇలా సలహాలు ఇచ్చేవారు అవసరం లేదు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మన ఆత్మీయ స్థితి కూడా అలాగే ఉంది. అందరము పాపమే చేస్తున్నాము. ఏ ఒక్కరము కూడా పరిశుద్ధంగా జీవించడం లేదు. రోమియోలకు రాసిన లేఖ 3:23 చదివితే ఇలా రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీవితము మరణము అని రాయబడి ఉంది. ఈ లోకములో పుట్టిన ప్రతి వాడు కూడా దేవుని యొక్క మహిమను కోల్పోతూ పాపములోనే బ్రతుకుతూ ఉన్నారు. అలా పాపములో జీవిస్తూ మరణిస్తే మన యొక్క ఆత్మ శరీరాలను రక్షించడానికి క్రీస్తు ప్రభువే మన రక్షకుడుగా వచ్చారు. నశించిన వారిని వెతికి రక్షించుటకు యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఆయనను నమ్మిన వారందరినీ ఆయన విమోచించును. కాబట్టి ఈత రానివాడు తనంతటి తానుగా ఎలాగైతే రక్షించుకోలేడో, పాపములో జీవిస్తున్న మనము కూడా మనల్ని మనము రక్షించుకోలేము. కాబట్టి ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభులో విశ్వాసంగా మనం ముందుకు వెళితే మనందరినీ మన రక్షకుడు రక్షించడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభులో విశ్వాసములో మనం పెరుగుదాం. ఈ 40 రోజులు తపస్కాలం మనల్ని మనం తీర్చిదిద్దుకొని కొత్త వ్యక్తులుగా మనం మార్చుకుందాం. మన పాప జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు ప్రభు చెంతకు నడిపించబడదాం. ఈ 40 రోజులు క్రీస్తు ప్రభు ఇచ్చే మన రక్షణ భాగ్యాన్ని పొందుకుందాం. ఈ అవకాశాన్ని మనందరం ఉపయోగించుకొని దేవుడు ఇచ్చే ఆ కృపా కాలాన్ని సద్వినియోగం చేసుకుంటూ క్రీస్తు ప్రభులో మనం జీవిద్దాం.